హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు బీరకాయ తొక్కలు పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా ఏంటో చూద్దామండి. ముందు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం ధనియాలు వేసుకోవచ్చండి. గుప్పుడు ధనియాలు వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చండి. హైలో పెట్టుకోకండి, బాగా మాడనివ్వకండి. ఓకే అండి. అవి వేగిపోయినాయి కదండి. కొంచెం నువ్వులు వేసుకోవచ్చు. 3 ఒకే మోతాదులో వేసుకోండి. అవి ఎంత వేసుకున్నారో అలాగే జీలకర్ర, ధనియాలు, నువ్వులు కూడా 3 ఒకటే మోతాదులో వేసుకోండి. ఎంత వేసుకున్నారో అన్నీ సమానంగా అండి. వేగిపోయినాయి చూడండి. ఇలా కలర్ రావాలండి. చూసారా సౌండ్ వస్తున్నాయి. ఇవి ఇందులోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసేసుకుని మళ్ళీ ఇదే ప్యానం పెట్టుకుందాం అని గ్యాస్ కట్టేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నానండి, పెద్ద టమాటాలు. ఇదిగోండి, నేను బీరకాయలు కోసేసుకుని అవి పెచ్చు తీసేసుకున్నానండి పైన తొక్కలు. అవి ఒక్క బీరకాయ ముదిరిపోయినమాట అండి. ఆ బీరకాయ ఇవన్నీ ముక్కలు కట్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. అవి అందులో వేసుకుందామండి. ఇవి కొంచెం సిమ్లో పెట్టుకునండి మగ్గనివ్వాలండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే అండి మగ్గుతాయనండి బీరకాయ ముక్కలు, అందుకని ఉప్పు వేసాను అనమాట అండి. ఈ తొక్కల్లోనండి పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల తొక్కలు లోపల దానికంటే ఈ తొక్కలే మంచిదంటండి. అందుకోసం ఇవి పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటండి. ఈ తొక్కలు లోపల కండ కంటే ఇవే మంచిదంటండి. ఓకే అండి. పడేసుకోకండి, ఇలా పచ్చడి చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో అసలు వాటర్ లేకపోకుండా చేసుకోవచ్చండి. తొందరగా ఈరోజు రేపు తినేయచ్చు అంటే కొంచెం వాటర్తో ఉన్నా పర్వాలేదండి. అది ఎక్కువ రోజులు నిల్వ కావాలనుకోండి నీరు మాత్రం ఉండకూడదండి అసలు. ఓకే అండి. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలండి, ముక్కలు మగ్గేంత వరకు. ఎందుకంటే సిమ్లో పెట్టుకునండి 5 నిమిషాలు. అవి వేగే లోపల ఇవి మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే అది ఒక గిన్నెలోకి తీసుకోవచ్చండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నానండి. ఓకే అండి. మిక్సీ పట్టేసుకోవచ్చండి. వాటర్ ఏమి వేసుకోవద్దండి. 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుంటున్నానండి మిక్సీలో పట్టుకునేటప్పుడు. ఇదిగోండి చూడండి, అవి పట్టేసుకున్నాను కదండి. ఇందాక పొడి మాడుకున్నాం కదండి, ఆ పొడి ఇందులో వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇందులో వేసుకున్నాను. మళ్ళీ ఒక తిప్పుకుందామండి. ఆపి తిప్పాలండి. ఎందుకంటే ఇది గమ్మున తిరగదు కదండి, అందువల్ల ఆపాలి, తిప్పాలన్నమాట అండి. ఓకే. మళ్ళీ ఒకసారి తిప్పుకొని వద్దామండి. ఓకే అండి. అది తిప్పేసుకున్నాం కదండి, మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఒకసారి తాలింపు పెట్టుకోవచ్చండి. మళ్ళీ అదే ప్యానంలో కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర అండి. ఎండుమిరపకాయలు అండి 2 ముక్కలు కోసుకున్నాను. కరివేపాకండి. చూడండి అవన్నీ వేగిపోయినాయి కదండి. గ్యాస్ ఆఫ్ చేసేసానండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకుందామండి. చూడండి వాటర్ పోయలేదు అసలు. వాటర్ పోయకూడదండి. మీకు ఇది వారం రోజులైనా నిలవాగుతుంది అన్నమాట అండి. అస్సలు వాటర్ పోయలేదు కదండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ రోజు అయితే పర్వాలేదు. ఉప్పు మీరు మిక్సీ పడతారు కదండి, అప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ వస్తే అప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయిపోయిందండి, పచ్చడి రెడీ అయిపోయింది. కారం చూద్దామండి ఒకసారి. చాలా బాగుందండి పచ్చడి, సూపర్గా ఉందండి. పుల్లగా కారంగా చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి బీరకాయ తొక్కల పచ్చడి. నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.